చేసినా లేదా ఎలా చేసినా మనం ఆగకుండా ఉండలేం, చూడకుండా ఉండలేం, నవ్వకుండా ఉండలేం. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎవరి గురించి చెప్తున్నానో. ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుశ్రీ. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అమ్మో దగ్గకు, పగవలేదు వచ్చిన దగ్గును కూడా ఇది అదే అంటున్నారు. ఏంటో ఈ రోజులు. మను గారు మాది పేద కుటుంబం అండి, రోజా గారు మాది పేద కుటుంబం అండి, అనసూయ మాది పేద కుటుంబం అండి. అన్నిసార్లు ఎందుకంటున్నావే బాబు? నా మొగుడు ఆదిగాడు వచ్చాడంటే మొత్తం ఆడే చెప్తాడు. ఆడొచ్చేలేపు ఎన్నిసార్లు చెప్తాను క్లోజ్లని. జానకమ్మా ఎక్కడ మీ ఆవిడ? ఎక్కడ మీ ఆవిడ? ఎక్కడ అదే మీ ఆయన ఎక్కడ? 25,000 తీసుకున్నాడు. ఎక్కడ? లోపల బయట రమ్మను. లీడ్ ఇచ్చావుగా, ఆడే వస్తాడులే. కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్రసింహుడు వీడు. కసి కసి మా అయిపోయింది, మా అయిపోయింది. మండపం మధ్యలో ఆయుధం కూడా ఉంది. వీళ్ళ దగ్గర 25,000 అప్పు తీసుకున్నావంట, ఏం చేసావు? ఇదిగో ఈ ఎంట్రీకే ఖర్చు అయిపోయింది జానకి. చూసావు కదా ఆ చిచ్చుబుట్లు, పొగలు, ఈ కత్తులు. ఆల్మోస్ట్ బోయపాటి కూర కూడా భయపడే రేంజ్ లో వచ్చాను. ఇంట్లో వెలిగించడానికి దీపం లేదు కానీ నీకు ఈ దీపావళి ఎంట్రీలు అవసరమా? అవసరమే జానకి, ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, మీ ఆడవాళ్ళ కోరికలు లాంటివి పెరుగుతూనే ఉంటాయి. కానీ టీమ్ లీడర్ల థాట్స్, వాళ్ళకు వచ్చే పేమెంట్లు లాంటివి పెరగవు. ఇప్పుడు ఆ 25,000 అప్పు ఎలా తీరుస్తావు? స్కిట్ విన్ అయితే 25,000 వస్తాయి కదా, ఇచ్చేద్దాం. విన్ అవుతా నువ్వేలా చెప్తా? మనకింత అప్పు ఉందని తెలిసి కూడా స్కిట్ విన్ ఇవ్వకపోతే జడ్జిలు అప్పులు పాలవుతారు, ఆలోచించుకోండి. అంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చావు, మరొక స్టెప్ అయ్యొచ్చుగా. వేయనన్న నమ్మకమా, వేయలేనన్న ధైర్యమా? జబర్దస్త్ అయినా, ఢీ అయినా, ఇంకేదైనా నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, సేమ్ మూమెంట్స్ రిపీట్, సేమ్ మూమెంట్స్ రిపీట్. ముందు ఆయన దించండి, ముందు ఆయన దించండి. ఏమన్నా? ఆయన దించండి. ఆయన దించండి, ఆయనకి దింపండి అన్నట్టు వినపడింది. మొగుడన్న మాట గాని ఒక సరదా లేదు, సంతోషం లేదు. మొగుడు, సరదా, సంతోషం ఈ మూడు ఒక చాట ఉండవు జానకి. చాలు, ఇంకా దిగు. ఓకే ఓకే. మెట్లు జాగ్రత్త. మీలాంటి పిల్లల వల్ల పెద్ద పెద్ద కుట్లే పడ్డాయి. మెట్లే ఉందలే, మెట్లే ఉందలే. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? అజయ్ మాల్యా లండన్ నుంచి రాగానే తీరుస్తా. ఆయన ఎవరు? మీలాంటి అప్పుల వాళ్ళందరికీ మొగుడు. నా అప్పు తీర్చలేదు అనుకో, నీ ఇల్లు వేలం వేస్తా. అంత మాట అనకండి, నలుగురు వింటే నా మొగుడు ఎదవ అనుకుంటారు, చవట అనుకుంటారు, దత్తమ్మ అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారో లేదో గానీ నువ్వు మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నావు జానకి. నువ్వు ఎంత చేసినా మళ్ళీ టిక్ టాక్ అనేది లాంచ్ చేయడం జరగదు. నా 25,000 ఇవ్వలేదనుకో, నీ భార్యను తీసుకెళ్తా. 50,000 ఇస్తా, తీసుకెళ్ళరా నీకు దండం. ఏరా నన్ను తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా. చూసావా ఒక్క అరుపుతో ఎట్లా పంపించేశాను? నువ్వు వరిస్తే వెళ్ళలేదు, ఈ టైంకి వాళ్ళు వెళ్ళాలి అని నేను రాస్తే వెళ్ళారంటే. ఏ క్రెడిట్ మాకు దక్కనివ్వడు, ఇవ్వనేడు. ఈ గొడవలని ఎందుకని బయట నుంచి వచ్చారు. నాకేమైనా చీర, బిర్యానీ, మల్లెపూలు లాంటివి. రోజా గారు తినడానికి రోటి పచ్చడి లేదంటే మనో గారు వచ్చి మంచింగ్లోకి మామిడికాయ పచ్చడి అడిగాడంట. సర్లే, మీతో ఎంతసేపు అని గొడవ పడతాను. మరి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు, బయట వర్షం బాగా పడుతుంది. మరి నాకు ఏదోలా ఉంది. మరి ఇంకెందుకు నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటే తెస్తాను. వర్షంలో తింటే మామూలుగా ఉండదు, వర్షంలో తింటే మామూలుగా ఉండదు. మీరు ఇలాగా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆపరేంటి? ఈ జబర్దస్తులు అంతే, వెళ్ళిపోతామన్నా ఆపరు, వస్తామన్నా కాదనరు. ఒక కమాండ్గో కామెడీ షో లాంటిది అనమాట. ఇంతకీ మన పిల్లలు ఎక్కడ? మన
వీళ్ళు పిల్లల పిశాచులా? ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలే. అది 3 బట్టి పుట్టినట్టు. ముగ్గురు 3 రకాలు. చైనాలో ఒక వైరస్ పుట్టింది, నాకు 3 వైరస్లు పుట్టినాయి. 3 వైరస్లు పుట్టినాయి. ఎందుకండి ఎప్పుడు బిడ్డలు ఏదో ఒకటి అంటారు? ఏది ఇది బిడ్డ? కృష్ణానగర్ గడ్డ అంత ఉంది, ఇది బిడ్డ అంటే? మన పెద్ద పాప పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేస్తే పుట్టిందండి. పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేస్తే ఏ పూజ ఎగ్దేనో పుట్టింది అనుకోని పుట్టే పుట్టింది. అమ్మా నేను కాలేజీకి వెళ్తుంటే రోజు ఒకడు నాకు ముద్దు పెడతా అంటున్నాడు. అమ్మా చూసారా, ఎవడ ముద్దు పెడతా అంటున్నాడంట. దాని బాధ అది కాదు, పెడతా అంటాడే గాని పెట్టడేంటి అని. వీధి చివరి వెంకట్రావు గారు రోజు 3 గంటలకల్లా నా కోసం కాపు కాసుకుని కూర్చుంటున్నాడు నాన్న. అది వాళ్ళ బాబు తినే టైం నాన్న. అప్పుడు వాడు తినకపోతే నిన్ను చూపిద్దామని వాడు కాచుకుని కూర్చున్నాడు. నాన్న నాకు మొన్నగారు రాత్రి కల్లోకి వచ్చారు, అసలు నిద్ర పట్టలేదు. ఈ మాట చెప్పావు కదా, ఇక నుంచి ఈ రోజు నుంచి ఆయన కూడా నిద్ర పట్టదు. ఏంటి నాన్న మనకి దరిద్రం? రోజా గారి లాగా అనసూయ గారి లాగా రిచ్ గా కాలేమా? ఆ పేమెంట్లు వేరు, ఆ డిజైనర్లు వేరు. ఎప్పుడు ఇంతే, పిల్లలు పెళ్లిడికి వచ్చారు. ఏంటమ్మా సిగ్గుపడుతున్నారు? చచ్చిపోయిందమ్మా. మీరు సిగ్గుపడినప్పుడే ఆ పదం చచ్చి సమాధి అయిపోయింది. అమ్మా మేము కాలేజీకి వెళ్తున్నాం అమ్మా. అమ్మా అన్నట్టు పంజాగుట్ట బ్రిడ్జి మీద వెళ్ళాలా, హైటెక్ సిటీ బ్రిడ్జి మీద వెళ్ళాలా? ఏ బ్రిడ్జి మీద నుంచి అయినా వెళ్ళండి కానీ ఆ వచ్చిపోయే వాహనాలను మాత్రం ఆపకండి అమ్మా. అన్నట్టు అసలు ఈ రోజు కాలేజీ లేదు కదమ్మా. మర్చిపోయానన్నా. స్కిట్ అయిన తర్వాత చెక్కు విషయాలు గుర్తుంటాయి కానీ మిగతా ఏ విషయాలు గుర్తుండవు కదమ్మా. ఎందుకండి ఎప్పుడు ఏదో అంటా ఉంటారు? సర్లే. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఏమైందండి? పోలీసులు ఎమ్మడి పడుతున్నారండి. ఈడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాడే ఏంటండి? నాకు చాలా కంగారుగా ఉంది. నెక్స్ట్ పంచ్ నన్ను ఏమంటారా? ఏరా మొత్తం పంచులు నువ్వే, నేను కింద బ్లాస్టులు పేల్టాలు చివర్లో చెక్కులు ఇటాలి చేస్తుంటా. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. మీ ఆవిడని పిలుస్తారా? ఏమండి మేము 50 కోట్లు దొంగతనం చేస్తే పోలీసులు మా ఎమ్మడి పడుతున్నారండి. అవునా? ముందు మీరు లోపలికి వెళ్ళి చెప్తా. పోలీసులు మెయింటైన్ చేస్తారు. దొరబాబు నువ్వు రా, అటు వైజాగ్ పోలీసులు మెయింటైన్ చేస్తాను. మెయిన్ చేయని కాజానికి మేనేజ్ చేస్తాను. అదే ఇటువైపు కొత్తగా ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారు స్కిట్ లో కొత్తగా. నేను కాదు, ఇటువైపు 3 వ్యక్తులు వచ్చారు. కనిపిస్తే చెప్పండి, లేదంటే జైలుకి వెళ్తారు. అటు పక్క మేనేజర్ ఉంటాడు, మన టీమే అని చెప్పండి, లేకపోతే బయటికి వెళ్తారు. పిలిపించు వాళ్ళు 50 కోట్లతో వచ్చారు. మన 3 పిల్లల్ని ఆ 3కి కనెక్ట్ చేసేస్తే మన పేదరికం మొత్తం పోతుంది. నువ్వు టీమ్ లీడర్ అవుతావు జానికి. అవునా? ఎందుకంటే ఇక్కడ కామెడీ ఆలోచనల కంటే కన్నింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకే టీమ్ లీడర్ లేదు. ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నమాట. రమ్మని వాళ్ళని పిలవంచండి. ఈ నానక్రమ కూడా అంతా సేఫే కదా? చాలా సేఫ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంతమంది వెళ్ళిపోయారు, కొన్ని టీములు లేచిపోయినాయి, కొంతమందికి వాచిపోయినాయి, చాలా షూటింగ్లు ఆగిపోయినాయి. చాలా సేఫ్. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. మేమున్నాం, మీకేం వీళ్ళకి ఏదో ఒకటి మనమే చేయాలి. అవునన్న, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఎవరండి వీళ్ళు? ఇది మా కూతుర్లు. అదిగో గజలక్ష్మి, ఏది కనపడ్డా కొరుకు తింటారు. శాంతి ఎవరు కనపడ్డా కొరుకు తింటారు. మోహిని కనపడితే చాలు అను. పిల్లలందరూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? లోపలికి వెళ్ళిపోదాం. అంత టైము లేదు, అలాంటిది అసలు లేదు. నాకు కొంచెం నొప్పిగా ఉంది పోలీసు. అయ్యో ఎక్కడండి? నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఏమండి అందరికి పాటలు మారుతారు కానీ నాకు మాత్రం పాట మార్చారండి. ఎప్పుడు అదే ఏదో జరుగుతుంది. ఏమండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి జరిగిందండి. అక్కడ ఒకటి జరగాలనే మేము లోపలికి వెళ్ళామండి.
వీళ్ళు మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే. మీరు కూడా మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే, మా ఆనందమే వేరే. పెళ్లి బాజాలు, పెళ్లి బాజాలు, పెళ్లి బాజాలు. కట్టేసాను, 3 ముళ్ళు వేసాను. మీ గదుల్లోకి మీరు వెళ్ళిపో. ఓకే. జానకి 50 కోట్లు మనయే జానకి. అది సరే, పిల్లలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. మరి నాకేదో ఇంకెందుకు జానకి, నువ్వు రెడీగా ఉండి 50 కోట్లు అంటే ఎన్ని బజ్జీలు వస్తాయి? ఆ దొంగలు నీ ఇంట్లో నాకు తెలిసింది, మర్యాదగా బయటికి పంపించు. ఏమండే ఎస్ఐ గారు, పొద్దు నుంచో వెనకబడి తగురేస్తున్నారు. మీకు బాగా ఇస్తే రివాండ్ కింద 25,000 ఇస్తాం. అదే మమ్మల్ని వదిలేస్తే ఓ 25 లక్షలు ఇస్తాం. అరే బొకడాగా, అవి దొంగ నోటురా. ఏంటి అయ్యి దొంగ నోట్లా? ఏంటి అన్ని దొంగ నోట్లా? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా. 50 కోట్లు అమ్మాయిలు ముగ్గురు కనెక్ట్, నువ్వు కదా ఫస్ట్ కనెక్ట్ చేస్తా. నీకు ఏది కొట్టేయటం రాదారా? అక్కడ కొట్టేయటం రాక ఇక్కడ రోజా గారు, నువ్వు చెప్పింది కరెక్ట్ రోహిణి. ఒకసారి అది ఎంటర్ అయితే ఇంకెవరి క్లోజప్స్ ఉండవు అసలు. అన్ని ఓకే గానీ మీ అమ్మాయిలు బాగున్నారు, మీరేంటి ఇలా ఉన్నారు? మా అమ్మాయిలు బాగున్నారా? అందుకే చెప్పే, చైనాలో ఒకటే పుట్టింది, మా ఇంట్లో 3 పుట్టినాయి. సూపర్ చేశారు, నవ్వి నవ్వి నొప్పి వచ్చింది అసలు. సూపర్ సూపర్. మనో గారు కంటిన్యూ పనిచేసండి, అద్భుతం, చాలా బాగుంది. లాస్ట్ లో రాజు గారు ఫేస్, ఆవిడ జుట్టు పట్టుకునేటప్పటికి విగ్గెక్కుడు ఊడిపోద్దు అన్న ఆయన ఆరాటం మీ కళ్ళలో కనపడింది. చాలా బాగుంది. ఫెంటాస్టిక్, హిలేరియస్ కామెడీ.